గత 2 నెలల నుండి అయ్యప్ప పండుగ దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి నగరంలో ప్రతి వీధిలో ఎక్కడ చూస్తే అక్కడ వందలాది మంది అయ్యప్ప దీక్ష తీసుకొని 41 రోజులు నిష్ఠతో నియమంతో అయ్యప్ప దీక్ష చేసి వారికి తోచిన విధంగా అయ్యప్ప పూజ చేస్తూ సమాజ సేవయే ముఖ్యంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, తత్వమసి. ఈ అయ్యప్ప దీక్ష 41 రోజుల దీక్షలో తత్వమసి అంటే కులాలకు అతీతంగా తారతమ్యాలు లేకుండా పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యప్పని చూసుకొని అయ్యప్పని తలుచుకొని పాదావందనం చేస్తూ ఆ ముక్కోటి దేవత స్వరూపుడైన అయ్యప్ప దీక్షను చేయడం అది ఆనవాయితీగా వస్తూ ఉంది. ముఖ్యంగా ఇందూరు నగరం విషయంలోకి వస్తే ఇందూరు నగరంలో వేలాది మంది అయ్యప్పను దీక్ష తీసుకొని ఒక నియమంతో నిష్ఠతోటి ప్రతిరోజు కూడా ప్రతి వీధిలో అనేక మంది అయ్యప్పను పూజలు చేసుకోవడం, ఒక పండుగ మాదిరి పూజలు చేసుకుంటూ అయ్యప్పని తలుచుకుంటూ అయ్యప్ప ఆశీర్వాదం పొందుతూ ముందుకు సాగుతా ఉన్నాం. ఈరోజు విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జయసింహగౌడ్ ఆధ్వర్యంలో మరియు సుబ్బారావు గురుస్వామి వారి చేతుల మీదుగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అయ్యప్ప పడి పూజ జరగడం జరిగింది. ఇక్కడ అయ్యప్పలతో పాటు ఈ స్కూలు యాజమాన్యంతో పాటు స్టాఫు, ముఖ్యంగా పిల్లలు, వారి పేరెంట్స్ అందరూ కూడా ఈ అయ్యప్ప పూజలో పాల్గొనడం, అయ్యప్ప ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, రాబోయే అయ్యప్ప సీజన్ వరకు ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దినదినాభివృద్ధి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో వారు దినదినాభివృద్ధి చెందుతారని ఆశిస్తూ, ఎందుకంటే అయ్యప్పని ఎంత కొలుసుకుంటే అంత, ఎంత వేడుకుంటే అంత. అయ్యప్ప ప్రత్యక్ష దైవం. ఇవాళ నేను ముఖ్యంగా ఈ స్థాయిలో ఉన్నంటే కేవలము అయ్యప్ప ఆశీర్వాదం మాత్రమే. కనుక ఇక కొద్ది రోజులు సంక్రాంతి జనవరి 20 వరకు శబరిమలలో అయ్యప్ప ఆలయము 25 జనవరి వరకు ఉంటుంది. నిత్యం కూడా వందలాది మంది అయ్యప్పలు శబరిమల యాత్ర, ఇందూరు నగరం నుండి కూడా 41 రోజుల పాదయాత్ర చేసిన స్వాములు, ఇదంతా కూడా రోజు కూడా ఒక పెళ్లి సందడి లెక్క, ఒక ఆనంద, ఎక్కడ చూస్తే అక్కడ ప్రతి వీధిలో ప్రతి 4 ఇళ్లలో ఒక అయ్యప్ప. ఇది అయ్యప్ప గొప్పతనం. అయ్యప్ప దీక్ష అంటేనే ఒక మహత్తరమైన దీక్ష. అయ్యప్ప ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఈరోజు విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన ఈ పూజ జయసింహగౌడ్ విద్యాసంస్థ, దాంతోపాటు ఈ విద్యాసంస్థను చదువుతున్న పిల్లలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం. రేపు 31 డిసెంబర్ రోజున ఈ 2024 సంవత్సరం చివరి రోజు అయ్యప్ప ఆలయంలో గజవాడ ఆగమయ్య గురుస్వామి మరియు ఎంసాని రవి గురుస్వామి, లాభిశెట్టి శ్రీనుస్వామి, పార్శ్వ రాజేంద్ర గురుస్వామి, చిన్న గంగాధర్ గురుస్వామి, ఇట్లా మొత్తం ఒక పెద్ద గ్రూపు సుమారు 60 మంది సామూహిక పడి పూజ కలదు. కనుక ఇందూరు నగర అయ్యప్ప స్వాములందరూ కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, అదేవిధంగా 2028 ఎల్లుండి నుండి నిన్న రేపటి
31 డిసెంబరు 12 తర్వాత పడిముట్టించడం జరుగుతుంది. ఆ కొత్త సంవత్సరంలో అయ్యప్ప ఆశీర్వాదం కోసము దాంట్లో ఆ పడి పూజలో పాల్గొని అయ్యప్ప ఆశీర్వాదంతో పాటు ఆనవాయితీగా వస్తున్న ఒక రూపాయి కాయిన్ అయ్యప్పకు కనకాభిషేకం చేసి ఆ కాయిన్లు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆ రేపటి 31 డిసెంబర్ రోజున అయ్యప్ప ఆలయంలో జరిగే మహాపడి పూజకు పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటాము.